నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు శాసన మండలిలో మండలి చైర్పర్సన్గా తుమాటి మాధవరావు గారు పదవి బాధ్యతలు నిర్వహించారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన శాసన మండలికి చైర్పర్సన్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీ అధికారం పోయినా ఇంకా ఆ ఎకిలి మాటలు, ఎకిలి శాస్త్రలు, ఎకిలి భాషని ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా ఇందులో ఒక ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడతా. ఆ ఎమ్మెల్సీ పేరు దువ్వాడ శ్రీనివాసరావు. ఈడి చక్కదనానికి, ఈడి అందానికి, అట్లాగే ఈడికున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే నీచమైనటువంటి దరిద్రమైనటువంటి చరిత్ర. పెళ్ళిడికి వచ్చినటువంటి 2 పిల్లలు ఉంటే వాళ్ళని వదిలేసి, భార్యను వదిలేసి స్టెప్నీని పట్టుకొని రాష్ట్రాలలో ఊరేగుతున్నటువంటి ఈ లఫూట్ గాడికి, అంటే ఇంత ఫాల్తుగాడికి, ఈడి బతుకి ఈడు కూడా ఇంకొక వ్యక్తి గురించి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నాడు. ఆంబోతు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆంబోతు అంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో రాంబాబు పేరు వేస్తాం. సరే, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఆంబోతు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరూ నీలాగా చేయాలంటే చేయలేరురా బాబు. ఎందుకంటే పెళ్ళిడికి వచ్చిన వయసు ఉన్నటువంటి కూతురు ఉన్న వయసులో, అంత వయసు ఉన్నటువంటి వాకి నువ్వు తండ్రిగా ఉంటే ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత హోందాగా వ్యవహరించాలి అవన్నీ పక్కన పెట్టేసి ఈ వయసులో నీకు లేటు వయసులో స్టెప్నీని పెట్టుకొని కట్టుకున్న పెళ్ళాన్ని, కూతుళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నువ్వు ఊరేగుతున్నావు. నువ్వు కూడా నీ బతుక్కి, నీ చరిత్రకి, నీకున్నటువంటి చక్కదనానికి, నీకున్నటువంటి ఈ దరిద్రమైనటువంటి బ్యాక్గ్రౌండ్కి నువ్వు కూడా శాసన మండలిలో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు. కాకపోతే సిగ్గు శరం అనేటువంటిది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో శాసన మండలి కావటం వల్ల ఆ శాసన మండలిలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒకడు డోర్ డెలివరీ చేసినోడు ఉన్నాడు, ఒకడు ఆన్లైన్లో కొట్టుకున్నోడు ఉన్నాడు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారులే. కానీ అలాంటి పార్టీల్లో విమడగలుగుతారు కాబట్టి మీకు చలామణి అవుతుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఏం మాట్లాడిండు అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ మా దువ్వాడ శ్రీనివాసరావు ఏమడుతున్నా అంటే, అచ్చెన్నాయుడు కాలి గోటికి సరిపోతావా? నువ్వు సరిపోతావా? ఏ లెక్కలో చూసుకుంటే నువ్వు ఎదుటివాడిని వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నావు. నీ క్యారెక్టర్ చూసుకుంటేనేమో పెళ్ళాన్ని వదిలేసావు. ఎవడో పెళ్ళాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని స్టెప్నీ మార్చినట్టు మార్చేసావు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలకు భర్తను చూడలేదు కానీ నీకు మళ్ళీ పెళ్ళాన్ని చూసుకున్నావు. నువ్వు కూడా నీ బతుక్కి నువ్వు కూడా అచ్చెన్నాయుడు గురించి మాట్లాడుతున్నావు. అచ్చెన్నాయుడు గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నిజంగా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయమే. ఎందుకంటే ఇట్లాంటి ఘనా పార్టీలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే జనామణి అవుతారు. ఎందుకో తెలుసా? మీకు చిన్న ఉదాహరణ, దివ్యల మాదిరి గుండా దువ్వాడ శ్రీనివాసరావు గుండా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీని సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం ఆ వైసీపీ సూరు పట్టుకొని ఆడతారు. ఎందుకో తెలుసా? ఇట్లాంటి గొట్టంగాలని, ఇలాంటి ఫాల్తుగాలని, ఇట్లాంటి తేడాగాలనందరినీ కూడా ఆదరించేటువంటి అద్భుతమైన అవకాశం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఎందుకంటే అందులోనే ఆ ఎమ్మెల్సీలోనే ఒక డోర్ డెలివరీ చేసినోడు ఉన్నాడు, ఒకడు ఆన్లైన్లో కొట్టుకున్నాడు ఉన్నాడు, ఇంకొకడు విద్యా వ్యవస్థలతోటి మోసాలు చేసినోడు ఉన్నాడు. అందరూ ఉన్నారు. అంతా కూడా ఘనా పార్టీలంతా కూడా వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అయితే ఇది చిన్న విషయం. వీడికి పెళ్ళి క్లారిటీ లేదు, ఎవరిని ఉంచుకోవాలన్న క్లారిటీ లేదు, ఎవరితో ఉండాలన్న క్లారిటీ లేదు, పిల్లలకి ఈ వయసులో వాళ్ళకి ఎట్లా ఏ విధంగా అండగొట్టాలంటే క్లారిటీ లేదు. కానీ వీడు మాత్రం జగన్మోహన్ రెడ్డి పోరా అవతలకు పో అని చెప్పి విదిలించినా కూడా సిగ్గు శరం వదిలేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు సాగిల్లబడి ఎంగిలి మెతుకుల కోసం, అంటే కుక్క బిస్కెట్ల కోసం వాడు నాలుక నుంచి సొంగ కార్చుకున్నట్టు ఇప్పుడు శాసన మండలిలో మనోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నాడు. ఆ భజన చేసిన వీడియో ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఏ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వచ్చాం? ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గంలో ఒక పేద మహిళ క్యూలో నిలబడ్డారన్న యూరియా దొరక్క ఆ పేద మహిళ ఆ తొక్కిసలాట్లో పడి మరణించారు అధ్యక్ష.
ఇది సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం, పెదలవునిపల్లి అనే గ్రామంలో జరిగింది అధ్యక్ష. ఇంతకన్నా ఘోరం ఏంటి కావాలి అధ్యక్ష? వ్యవసాయానికి సంబంధించి యూరియా సప్లై లేదు, డిఏపి లేదు, పొటాషియం లేదు, వరి చేలు అయితే రంగు మారిపోతున్నాయి, చాలా దగ్గర పండించిన పంట గిట్టుబాటు ధర లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరా కూడా ఇన్సూరెన్స్ కట్టి, ప్రతి ఎకరా కూడా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనాలు వేసి అవన్నీ సప్లై చేసి గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి రైతన్నకు సంతోషపరిచినటువంటి రోజులు అధ్యక్ష. ఆ రోజుల నుంచి ఈ రోజుల్లోకి వ్యవసాయం, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సర్వనాశనం చేస్తారు. అవన్నీ మాట్లాడాలి అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ సర్వనాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే నీ రోగానికి ఆరోగ్యశ్రీ నుంచి ఎటువంటి డబ్బులు రావు కాబట్టి నీకు ఆపరేషన్ చేయలేమని నిర్బంధంగా చెప్తున్నారు అధ్యక్ష. శ్రీనివాసరావు లాంటి వాడు, దువ్వాడ శ్రీనివాసరావు లాంటి వాడు, అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకొకడైతే దయచేసి నోరు తెలిసి కూడా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే సిగ్గు శరం అనేది ఉంటుంది కాబట్టి మనం మాట్లాడితే మనం సిగ్గు తీస్తారండి. కానీ ఇది సిగ్గు శరం వదిలేసిన బ్యాచ్ కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లైనా మాట్లాడతారు, ఎన్నిసార్లైనా మొహం మీద ఊసినా కూడా సిగ్గు వదిలిపెట్టి మాట్లాడుతుంటారు. ఆయన శాసన మండలిలో ఏం మాట్లాడాడంటే, అధ్యక్ష ఆంబోతు రాలేదు అధ్యక్ష అనగానే అక్కడ మొట్టమొదటిసారిగా స్పీకర్ మళ్ళీ ఈరోజు అధిరోహించినటువంటి తోమాటి మాధవరావు గారు చిరునవ్వుతోటి, చిక్కటి చిరునవ్వుతోటి ఆయన మాట్లాడాడు. సరే పక్కన పెట్టేసి ఆ ఎపిసోడ్కి నేను ఆల్రెడీ వివరణ ఇచ్చా. ఇట్లాంటి కుసంస్కారహీనుడు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. ఇక వ్యవసాయం జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి అంట విత్తనాలు, ఎరువులు అన్నీ ముందే కొలిపెట్టి స్టాక్ పెట్టాడంట. గత 5 ఏళ్లలో యూరియా కొలత రాకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి సేవ్ అయ్యాడు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో యూరియా కొరత చాలా తక్కువ. ఒక రకంగా పోల్చుకుంటే కొరత లేదా అంటే ఉత్పత్తి దగ్గరే కొరత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రాబ్లం ఉంది. అయితే ఇప్పుడు ఇదేం మాట్లాడుతున్నా అంటే యూరియా అందక, డిఏపి అందక, పొటాషియం అందక అన్నీ అంటే ఎర్రగా మారిపోతున్నాయి అంట. ఒరే రాష్ట్రంలో ఇప్పుడు సరైనటువంటి వానలు పడక ఈ ఏదైతే నెల్లూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఈ 5 జిల్లాలలో అసలు పంటలే లేవు. ఇలా యూరియా విరివిరిగానే దొరుకుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి ఏమి లేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో డప్పు కొట్టుకోవడం కోసం గత 5 ఏళ్లలో రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరక లేక జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. గతం కూడా చెక్ చేసుకోవాలి. ఊరికే శాసన మండలిలో డప్పు కొట్టడం కాదు. మీరు రైతులకు అన్నీ బాగా చేసి రైతుల కళల్లో కన్నీళ్లు దుడిస్తే రైతుల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మీరు ఎందుకు ప్రాబల్యం చూపించలేకపోయారు? ఎందుకు మీరు గెలవలేకపోయారు? ఈ సోషల్ మీడియాలో మీరు అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలిలో భజన చేశారు. ఇలా అధికారం పోయిన తర్వాత శాసన సభలో మనం చేస్తే ఇప్పుడు శాసన మండలిలో భజన చేస్తున్నారు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మనకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? ఈ భజన చేయబట్టే కదా మనకు 11 వచ్చింది. ఈ రకమైనటువంటి డప్పు కొట్టబట్టే కదా మనకు 11 సీట్లు వచ్చింది. ఇలా ప్రజలు మనం తిరస్కరించి మన 11 సీట్లు ఇచ్చారంటే మనం చాలా ఘోర వైఫల్యం చెంది ఉంటాం. కాబట్టి ప్రభుత్వాన్ని యూరియా అందలేదని ప్రశ్నించడం తప్పులేదు. కానీ గత 5 ఏళ్ళు మేము బాగా చేసాం, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి నీకు సంబంధం లేదంటున్నాడు కదా. దువ్వాడ శ్రీనివాసరావు, దివ్యాల మాధురికి పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఇక పోరా అవతలకని చెప్పిన తర్వాత కూడా సూరు పట్టుకొని ఎలాడుతున్నామంటే మీకు ఆశ్రయం వేయడానికి ఏ పార్టీ లేదు. అది వాస్తవ విషయం. మిమ్మల్ని ఆదరించడానికి ఆ పార్టీ తప్ప నుంచి ఇంకో పార్టీ ముందుకు రాదు. ఎందుకంటే ఆ పార్టీలో అందరూ కళాకారులే ఉంటారు. మర్డర్లు చేసేవాడు, స్కాములు చేసేవాడు, స్కీములు చేసేవాడు, రేపులు చేసేవాడు, సప్లై చేసేవాడు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఆన్లైన్లో కొట్టుకునేవాడు, ఆన్లైన్లో పాఠాలు తీసుకుని ఉంటారు. కాబట్టి నీకు అక్కడ సేఫ్ జోన్, అక్కడ సేఫ్ ప్లేస్. ఇంకోసారి సెట్ కాదు. అందుకని చెప్పేసి పోరా అని చెప్పినా కూడా పోకుండా అక్కడే ఉంటారు.